ఈ మ్యాచ్లో ఇషాన్ కిషన్ ముంబై క్రౌడ్ని సైలెంట్ చేయగలడా? మ్యాచ్ నెంబర్ 33 సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ముంబై ఇండియన్స్. సో ఈ మ్యాచ్ వాంకడే స్టేడియం ముంబైలో జరుగుతుంది. సో పిచ్ రిపోర్ట్ చూసుకున్నట్టయితే ఇది గుడ్ బ్యాటింగ్ వికెట్, కానీ బౌలింగ్ చూసుకుంటే ఫస్ట్ 5 ఓవర్స్ అంటే పవర్ ప్లేలోనే వికెట్స్ తీయాలి. ఆ తర్వాత బ్యాటర్స్ని ఆపడం చాలా కష్టం. డ్యూ ఫ్యాక్టర్ ఖచ్చితంగా ఉంటుంది. టాస్ గెలిచిన వాళ్ళు చేజింగ్ తీసుకోవడం బెటర్. అండ్ ప్లేయింగ్ 11 చూసుకుంటే ఇలా ఉంది. అసలు చేంజెస్ ఏం అంతగా లేవు బోత్ ద టీమ్స్లో. ఈ రోజు మ్యాచ్లో ఎవరు ఓపెనర్స్ అయితే ఫెయిల్ అవుతారో వాళ్ళు ఖచ్చితంగా మ్యాచ్ ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అండ్ క్లాసెన్ నుంచి మంచి నాక్ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అలాగే ముంబై ఇండియన్స్ నుంచి సూర్యకుమార్ యాదవ్ కూడా మంచిగా ఆడతాడు అని నేను అనుకుంటున్నాను. యాజ్ యూజువల్గా తిలక్ వర్మ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తున్నాడు కాబట్టి సో రన్స్ బాగానే వస్తాయి. డేల్ స్టైన్ చెప్పినట్టు ఈ మ్యాచ్లో 300 కొడతారా? అసలు 300 కొట్టే క్యాపబిలిటీ 2 టీమ్స్ కూడా ఉన్నాయి. సో ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారనేది ఖచ్చితంగా చెప్పలేను. 2 టీమ్స్ బ్యాటింగ్ యూనిట్ ఈక్వల్గానే ఉంది. సో ఎవరు గెలుస్తారని చెప్పడం కష్టం, కానీ నాకెందుకో సన్ రైజర్స్ హైదరాబాద్ గెలుస్తుంది అనిపిస్తుంది. సో ఈ ప్రిడిక్షన్ మొత్తం నాకు అనిపించింది నేను చెప్తున్నాను. ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తున్నారో మీరు కింద కమెంట్ చేయండి.